degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai or Hyderabad. Soon Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో